హలో ఆల్. ఈరోజు డెరివ్ ట్రేడింగ్లో డిపాజిట్ పీటుపీ ద్వారా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. తర్వాత సర్చ్లోకి వెళ్ళి డెరివ్ పీ2పీ అని సెర్చ్ చేయండి. డెరివ్ పీ2పీ యాప్ ఓపెన్ చేసుకోండి. సేమ్ ఇలానే ఉండాలి. ఇక్కడ ఇన్స్టాల్ నొక్కండి. ఇన్స్టాల్ అయినాక ఓపెన్ చేసుకోండి. ఇలా డెరివ్ పీ2పీని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ సైన్ ఇన్, మీరు ఒక డెరివ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు లాగిన్ డీటెయిల్స్ కొడుకుంటాయి కదా, ఇక్కడ సైన్ ఇన్ నొక్కండి. సైన్ ఇన్ నొక్కి ఇక్కడ యూజర్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి పెట్టండి. నా ఈమెయిల్ ఐడి వచ్చేసి నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ పాస్వర్డ్ కొట్టుకుంటే పాస్వర్డ్ కూడా పెట్టాలి ఇక్కడ మీరు. సో ఇక్కడ లాగిన్ నొక్కేయండి. లాగిన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇంటర్ఫేస్ వస్తుంది, ఎల్లో నొక్కేస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మీరు చదవాలనుకుంటే చదువుకోవచ్చు, ఇక్కడ స్కిప్ చేసేయండి. ఇప్పుడు నా అకౌంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా పైన, యూఎస్డిటీ 0.00 యూఎస్డి ఉంది. సో నా అకౌంట్లో ఏం మనీ లేవు. ఇందులో చూడండి, ఇక్కడ ఇప్పుడు తమిళ్ మనీ ఎక్స్చేంజ్ అని ఉంది. ఇక్కడ 1 యూఎస్డిటీకి 92 రూపీస్ ఇస్తున్నారు. ఇక్కడ గ్రీన్ కలర్, అతనికి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి తను ఇప్పుడు యాక్టివ్ ఉన్నాడు. పైన రామిజిష్ అనే అతను యాక్టివ్ లేడు. అంటే ఇప్పుడు వేస్తే టైం పడుతుంది, 1 అవర్ అట్లా వాళ్ళు యాక్టివ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. 15 మినిట్స్ 10 మినిట్స్ ఎప్పుడైనా పడవచ్చు వాళ్ళు యాక్టివ్ అవ్వడానికి. సో ఇప్పుడు యాక్టివ్ అయిన పర్సన్ తోటి ట్రేడింగ్ చేద్దాం. ఇక్కడ ఇతని రివ్యూస్ కూడా చూడండి. 26 తమిళ్ మనీ ఎక్స్చేంజ్కి 26,000 రివ్యూస్ ఉన్నాయి. సో ఇతని తోటి వెళ్దాం, బై యూఎస్డిటీ అనుకుందాం. ఇక్కడ పేమెంట్ మెథడ్ తను యాక్సెప్ట్ చేస్తాడు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది, అదర్స్ ఉంది, యూపీఐ ఉంది. మనం ఇక్కడ యూపీఐ తోటి వెళ్దాం. ఇక్కడ చూడండి సెలర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కొంతమంది పెడతారు థర్డ్ పార్టీ, అంటే మీ అకౌంట్ తోటి ఈ అకౌంట్ మీ డెరివ్ అకౌంట్ మీదే కాబట్టి మీ యూజర్ నేమ్ మీ నేమ్ ఉంది కాబట్టి ఆ నేమ్ ఉన్న పేటిఎం కానీ యూపీఐ ఐడి ఆ బ్యాంక్ అకౌంట్ తోటి ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళకి. వేరే మీ బ్రదర్ దన్నా మీ సిస్టర్ దన్నా వేరే వాళ్ళతో చేస్తే అది అక్కడ వాళ్ళు తీసుకోరు, మళ్ళీ రిటర్న్ పంపిస్తారు, లేకుంటే డిస్ప్యూట్లో పడతారు. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తారు మళ్ళీ అప్పుడు తర్వాత. అందుకని మీ బ్యాంక్ అకౌంట్ తోటి, మీ అకౌంట్ కాబట్టి మీదే వాడుకోండి. ఒకవేళ మీ బ్రదర్ డెరివ్ అకౌంట్ అయితే మీ బ్రదర్ డెరివ్ అకౌంట్ తోటే వాడాలి. ఎవరు డెరివ్ అకౌంట్ కేవైసీకి వెరిఫై చేసినప్పుడు ఎవరిదైతే ఉందో వారిదే వేయాలి. సో ఇక్కడ మనం చూద్దాం, అతని పేమెంట్ మెథడ్ యూపీఐ అన్నాడు కాబట్టి యూపీఐ క్లిక్ చేద్దాం మనం. అతని లిమిట్స్ చూడండి ఒకసారి, $1 కూడా పెట్టాడు అక్కడ. $1 అంటే మనకి 92 రూపీస్ మనం సెండ్ చేయాలి ఆయనకి. సో మనం 100 రూపీస్ వేసుకుందాం మన అకౌంట్లో. సో 1.09 వేసా, ఇక్కడ 100 రూపీస్ వచ్చింది. కింద యూ విల్ సెండ్ 100.56 INR ఉంది. కన్ఫర్మ్ నొక్కేయండి. సో ఇక్కడ 100 INR వచ్చింది. కిందికి వెళ్ళి అక్కడ యూపీఐ ఐడి ఉంటుంది తనది, ఈ యూపీఐ ఐడి తీసుకోండి. తర్వాత అతని నేమ్ కూడా వస్తుంది చూడండి, తమిళ్ మనీ ఎక్స్చేంజ్ అని యూపీఐ ఐడిలో వస్తుంది అక్కడ. సో ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ మీ పేటిఎం లేదా మీ యూపీఐ ఐడి ఏది ఉంటే అది ఓపెన్ చేయండి. 2 నంబర్ అని ఉంది, సెండ్ టు నంబర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇందులోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేదండి. ఆ కాపీ చేసుకున్న యూపీఐ ఐడిని ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ తమిళ్ మనీ ఎక్స్చేంజ్ అని వచ్చింది కదా, ఇక్కడ అమౌంట్ ఎంత ఉండే మనది, ఇందులోకి వచ్చి అమౌంట్ ఇక్కడ చూడండి 100.56 INR ఉంది. ఇక్కడ
ఎంటర్ చేయాలి అమౌంట్. సో నేను నా బ్యాంక్ అకౌంట్ వాడుతున్నా ఎస్బీఐ తోటి. ఇక్కడ పే నొక్కేసేయండి. అమౌంట్ ఎంటర్ చేసినాక బ్యాంకింగ్ నేమ్ కూడా చెక్ చేసుకోండి, అతనిదే ఉండాలి, తమిళ్ మనీ ఎక్స్చేంజ్ అని. యూపీఐ ఐడి పాస్వర్డ్ నొక్కేసేసి సెండ్ చేసేయండి అది. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయినాక ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఇలా వచ్చినాక దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు డెలివరీ P2P ఓపెన్ చేయండి. ఇక్కడ ఐ హ్యావ్ పేడ్ అని ఉంది కదా, ఐ హ్యావ్ పేడ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని ఇలా ఫోటో అప్లోడ్ చేసినాక కన్ఫర్మ్ నొక్కిస్తాయి. మీరు మెసేజ్ చేయాలనుకుంటే ఇక్కడ టాప్లో ఉంది కదా, టాప్లో మెసేజ్ బాక్స్ కూడా ఉంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకవేళ తను కూడా పేమెంట్ కూడా స్లోగా రిసీవ్ చేస్తే కూడా అప్పుడు మీకు చాటింగ్ చేసుకోవచ్చు, అక్కడ మెసేజ్ చేయొచ్చు. ఇందులో ఇక్కడ మీరు ఇక్కడ ఫోటో వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు హాయ్ అని పెడితే ఏదైనా మెసేజ్ చేయాలనుకుంటే పేమెంట్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు చాటింగ్ చేసుకోవచ్చు. ఈ చాటింగ్లో ఏమన్నా ఈ చాటింగ్ కూడా మీకు సపోర్ట్ టీం వల్ల ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు సపోర్ట్ టీం వాళ్ళు ఈ చాటింగ్ కూడా చేస్తారు. ఇక్కడ నేను ఆల్రెడీ ఐ హ్యావ్ పేడ్ అని క్లిక్ చేస్తాను కాబట్టి ఇక్కడ వెయిటింగ్ ఫర్ ది సెల్లర్ టు కన్ఫర్మ్ అని వచ్చింది. ఆ టైంలోపు పేమెంట్ చేస్తాడు, కానీ మ్యాక్సిమం ఒక 5-10 మినిట్స్లోనే అయిపోతుంది పేమెంట్. ఒకవేళ ఈ టైం లిఫ్ట్ అని ఉంది కదా, టైం లిఫ్ట్ అయిపోయినాక మీరు డిస్ప్యూట్ అంటే కంప్లైంట్ లైక్ సపోర్ట్ టీం వాళ్ళకి పంపించచ్చు కంప్లైంట్ లాగా. ఇట్లా ఇది పేమెంట్ చేశాక ఇంకా రిలీజ్ చేయలేరని వాళ్ళు రివ్యూ చేస్తారు. లేకుంటే ఈయనతో కూడా చాటింగ్ ఎక్కువ మెసేజ్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే అవన్నీ సపోర్ట్ టీం వాళ్ళు రివ్యూ చేసి అట్లా కూడా చేస్తారు. కానీ మ్యాక్సిమం అట్లా కాదు. మీ ఏ అకౌంట్ అయితే లాగిన్ ఉందో డెరివ్లో కేవైసీ వెరిఫై, ఆ కేవైసీ వెరిఫై ఉన్న పేటిఎం బ్యాంక్ అకౌంట్స్ తోటి చేయండి. వేరే మీ బ్రదర్ లాంటి వాటి అకౌంట్ తోటి చేయదు. ఇట్లా ఇందులో చూసారా పేమెంట్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఒక 5 మినిట్స్ కూడా పట్టలేదు టైం చేయడానికి కంప్లీట్ కావడానికి. అక్కడ దాన్ని చూడంగానే వెరిఫై చేసుకోగానే ఇక్కడ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు మన అకౌంట్లో చూద్దాం. ఇక్కడ చూడండి పైన 1.09 USD వచ్చింది మనకి, 1.09 USD. ఇప్పుడు మనం ట్రేడింగ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంది అక్కడ. ఇది నేను కంప్లీట్ చేసిన పాస్ట్ ఆర్డర్స్ అప్పుడు. ఇది ఈరోజు 1 ఆగస్ట్ ఇప్పుడు చేస్తా కాబట్టి ఇది ఇప్పటిది. ఇవన్నీ ఆల్రెడీ అప్పుడు చేస్తా కాబట్టి సెల్ చేసిన బై చేసిన అట్లా అలా ఉంటాయి. సో ఇప్పుడు మీ మెయిన్ అకౌంట్లోకి ఇప్పుడు లాగిన్ కావచ్చు. లాగిన్ అయితే అందరూ మీ మెయిన్ అకౌంట్లో కూడా కనిపిస్తుంది. సో మీరు ఈ విధంగా బై సెల్ చేయొచ్చు. మీకు డైలీ లిమిట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ బై ఏమో 500 దాకా లిమిట్ ఉంటాయి పర్ డేకి, సెల్ ఏమో 500 USD దాకా లిమిట్ ఉంటాయి పర్ డేకి. అది కూడా ఇక నా ఐడి, అడ్రస్, మొబైల్ నెంబర్ వెరిఫై ఉంది కాబట్టి అలా ఉంది. నేను జాయిన్డ్ 561 days ఎగో, అంటే ఆల్రెడీ 1.5 year ఎబోనే ఉంది నాది. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. Do subscribe and watch other more videos.